టర్మ్ ఇన్సూరెన్స్ మనమందరం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటూ ఉంటాం. మనం కష్టపడి సంపాదిస్తున్న డబ్బులోంచి ఎవ్రీ ఇయర్ ప్రీమియం కడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం, ఫ్యూచర్లో రిస్క్ అయింది అనగా పాలసీ హోల్డర్ చనిపోయాడు. అలాంటప్పుడు ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళు క్లెయిమ్కి అప్లై చేస్తారు. కానీ చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నాయి అని వింటూ ఉంటాం. అలా రిజెక్ట్ అయితే ఎంత బాధ. అసలు మన ఫ్యామిలీ కోసం మనం తీసుకుంటాం, రేపు మన ఫ్యామిలీకి డబ్బు రాకపోతే వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ కదా. సో ఎందుకు ఈ విధంగా చాలా కంపెనీలు చాలా పాలసీని రిజెక్ట్ చేస్తూ ఉన్నాయి? జస్ట్ బికాస్ ఆఫ్ అస్, మనం చేసే తప్పుల వలన. సో పాలసీ తీసుకునే ముందు ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడండి. ఈ తప్పులను మీరైతే చెయ్యకండి. ఈ వీడియోలో 7 రీజన్స్ని నేను చెప్తా. ఈ కారణాల చేత చాలా మందికి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ రిజెక్ట్ అవుతుంది. ఈ తప్పులు మీకు తెలిస్తే చెయ్యరు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో ఎవరికైతే ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలియదో వాళ్ళ గురించి షార్ట్గా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే పర్సన్, ఏజ్ 30, ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు, వైఫ్, పేరెంట్స్ అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ వీడు సంపాదించే ఆదాయం మీద బ్రతుకుతూ ఉన్నారు పాపం. ఎగ్జాంపుల్గా ఫ్యూచర్లో ఇతనికి రిస్క్ అయింది, పాలసీ కట్టాడు, ముందే కట్టేశాడు, పెళ్ళైన వెంటనే కట్టేశాడు. సో కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత రిస్క్ అయింది అనగా చనిపోయాడు. అప్పుడు ఈ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరూ ఇతని ఆదాయం మీద బేస్ అయి ఉన్నారు. ఇతను లేకపోతే ఆదాయం ఉండదు. సో ఇతను ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు, 2 కోట్ల కవరేజ్ తీసుకున్నాడు కనుక ఈ ఫ్యామిలీ ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళు వితిన్ 30 డేస్లో చనిపోయిన వితిన్ 30 డేస్లో వాళ్ళు కనుక ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ అంతా చెక్ చేసి ఈ 2 కోట్లు వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తుంది. ఇస్తే ఇతను చనిపోయిన తర్వాత కూడా ఈ కుటుంబం ఆర్థికంగా అంత ఇబ్బంది పడదు, రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రాదు. అందుకనే మనమందరం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. అర్థమైందా అండి? సో తీసుకుంటే మంచిది. ఇంకా ఏ కారణాల చేత చాలామందికి ఈ ఇన్సూరెన్స్ అనేది రిజెక్ట్ అవుతుంది చెప్తా. ఫస్ట్ వన్, నాట్ ఇన్ఫార్మింగ్ టు యువర్ నామినీ. ఎగ్జాంపుల్గా పాలసీ తీసుకున్నాం, తీసుకోగానే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాలి, చూడు ఇది పాలసీ నేను తీసుకున్న 2 కోట్ల కవరేజు, రేపు నాకేదైనా రిస్క్ అయితే వెంటనే ఈ డాక్యుమెంట్ని ఇన్సూరెన్స్ కంపెనీలో సబ్మిట్ చేయి, లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి చెప్పు, ఇది పాలసీ నంబర్, మా హస్బెండ్ చనిపోయారు అని చెప్పు అని మీరు ఇన్ఫార్మ్ చేయాలి మీ ఫ్యామిలీకి. అది కూడా మీ ఫ్యామిలీ మీరు చనిపోయిన తర్వాత వితిన్ 30 డేస్లో చెప్పాలి ఇన్సూరెన్స్ కంపెనీకి. చెప్తేనే క్లెయిమ్ అన్నది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్లు అనుకోండి, ఈ 2 కోట్లు మీ వైఫ్కి వెళ్తుంది, లేకపోతే రిజెక్ట్. చాలామంది చేసే తప్పు ఏంటంటే చెప్పరు, తీసుకుంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆన్లైన్లో ఫోన్లో ఎలా కొంటారు, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది డన్ అనుకుంటారు, కానీ చెప్పరు, ఫ్యామిలీకి డాక్యుమెంట్ని చూపించరు. ఏం లాభం? చాలా సందర్భాల్లో ఇలాగే జరిగింది. వైఫ్కి ఎప్పుడో ఒక 5 ఇయర్స్ తర్వాత 6 ఇయర్స్ తర్వాత తెలుస్తుంది, అంతా దులుపుతుంటే కనిపిస్తుంది పాలసీ డాక్యుమెంట్. దాన్ని తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీలో ఇస్తారు. వాళ్ళు ఏం చెప్తారు, మేడం డెత్ అయినా వితిన్ 30 డేస్లో చెప్పాలి, లేకపోతే రాదు, వేస్ట్ అండి వెళ్ళిపోండి అని చెప్తుంటారు. సో అందుకనే దయచేసి మీ కుటుంబానికి చెప్పండి, ఈ విధంగా పాలసీ తీసుకున్నాను, డాక్యుమెంట్ ఇక్కడ పెట్టాను అని చెప్పండి. అదేవిధంగా చాలాసార్లు మనమైతే ఈ డాక్యుమెంట్ని మన ఫ్యామిలీకి ఇస్తాం, వాళ్ళు బీరువాలో పెడతారు, కానీ మర్చిపోతారు. సందర్భం వచ్చినప్పుడు కనిపించదు. ఏం లాభం? 30 డేస్ అయిపోతే కథం. ఈవెన్ పాలసీ నంబర్ కూడా వాళ్ళకైతే గుర్తుండదు. సర్లే ఇచ్చారు మా హస్బెండ్ అని చెప్పి ఎక్కడో పెట్టేస్తారు, కథం. సో టైం ఉంది కనుక బెస్ట్ ఏంటంటే ఇది, ఈ ఇన్సూరెన్స్ అకౌంట్. ఇప్పుడు మనం షేర్స్ కొంటే డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్లో ఏ విధంగా చూసుకోవచ్చో సేమ్ ఇన్సూరెన్స్కి కూడా సేమ్. మీరు కనుక ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే కొత్తగా
ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ని మీరు కనుక ఓపెన్ చేసుకుంటే ఆ అకౌంట్ని ఓపెన్ చేయగానే మీ పేరు మీద ఎన్ని ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయో ప్రతిదీ చూపిస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ఇది పాలసీ నంబరు, యూలిప్ ప్లాను ఇది పాలసీ నంబర్ అని చెప్పి ఒకే అకౌంట్లో ఫోన్లో మీరైతే చెక్ చేసుకోవచ్చు. అర్థమైందండి? సో మీరు కనుక పాలసీ తీసుకుంటే మీ ఫ్యామిలీకి ఈ పాలసీ డాక్యుమెంట్ని ఇవ్వండి. ఈ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్తో పాటు ఈ ఖాతాని ఓపెన్ చేస్తే, ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ని ఓపెన్ చేస్తే వాళ్ళకి ఐడియా వస్తుంది. సో మీరు ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ని మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇది కనిపించకపోయినా కూడా అట్లీస్ట్ నంబర్ ఉంటుంది కాబట్టి పాలసీ నంబర్ వెంటనే ఫోన్ చేసి చెప్తారు. ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట, NSDL వాళ్ళది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసి మీరు ఎక్కడైతే పాలసీ తీసుకున్నారో అక్కడ సబ్మిట్ చేయాలి. మీ పాలసీ ICICI ప్రూలో ఉంది కదా, ICICI ప్రూ ఇదిగోండి ఇక్కడుంది. సో మీ పాలసీ యొక్క సమాచారం, పాలసీ నంబర్ కావచ్చు, నేమ్ ఆఫ్ ద పాలసీ హోల్డర్ A to Z అంతా మీరు మెన్షన్ చేసి దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు డైరెక్ట్గా మీ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే వాళ్ళు యూజర్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ మనకైతే ఇస్తారు, మీరు లాగిన్ అవ్వచ్చు. ఈ విధంగా ఈ ఇన్సూరెన్స్ ఖాతాని మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. క్లియర్? ఇది ఓపెన్ చేసుకోవడం వలన ఫ్యూచర్లో మీ నామినీకి అంతగా కన్ఫ్యూజన్ ఉండదు. రేపు పాలసీ డాక్యుమెంటు మిస్ అయినా కూడా అంతగా కన్ఫ్యూజన్ అయితే ఉండదు. క్లియర్? అండ్ ఆల్రెడీ చెప్పా, ఒకవేళ పాలసీ హోల్డర్ డెత్ అయితే వితిన్ 30 డేస్లో నామినీ ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పాలి. చెప్పడంతో పాటు ఈ డాక్యుమెంట్స్ని ఖచ్చితంగా నామినీ వితిన్ 30 డేస్లో, మీరు అనుకోవచ్చు 29 డేస్ వెయిట్ చేసి లాస్ట్ డే చెప్తా అనుకోవచ్చు. నో నో నో, వితిన్ 30 డేస్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వాలి. ప్రాసెస్ అంటే మీరు ఇన్ని డాక్యుమెంట్స్ని ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వాలి. ఇవ్వకపోయినా రిజెక్ట్. సో ఏమి ఇవ్వాలి? వితిన్ 30 డేస్లో మీరు ఫస్ట్ వన్ క్లెయిమ్ ఫామ్ మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పగానే వాళ్ళొక ఫామ్ పంపిస్తారు. ఆ ఫామ్ని ఫిల్ చేయాలి. ఫామ్తో పాటు ఇవన్నీ మీరైతే ఖచ్చితంగా ఇవ్వాలి. ఏమేమి? ఫస్ట్ వన్, ఫామ్తో పాటు ఆల్ ఒరిజినల్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్స్. మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తారనమాట ఒరిజినల్, దాన్ని మీరైతే ఇవ్వాలి. ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ ఖాతా ఉంటే, ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఇన్సూరెన్స్ ఖాతా ఉంటే అవసరం లేదు. ఒకవేళ ఆ ఖాతా లేకపోతే ఖచ్చితంగా మీరైతే ఈ డాక్యుమెంట్ని ఇవ్వాల్సిందే. దాంతోపాటు ఇది ఒరిజినల్ పాలసీ హోల్డర్ డెత్ సర్టిఫికేట్. చనిపోతేనే క్లెయిమ్ అన్నది వస్తుంది. చనిపోతే ఖచ్చితంగా మనమైతే డెత్ సర్టిఫికేట్ని తీసుకోవాలి. ఆ డెత్ సర్టిఫికేట్ని మనమైతే ఇవ్వాలి, అది కూడా ఒరిజినల్. అర్థమైందండి? ఒరిజినల్. అదేవిధంగా ఆల్ మెడికల్ రికార్డ్స్. ఎగ్జాంపుల్గా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, హెల్త్ బాగాలేదని చెప్పి ట్రీట్మెంట్ జరిగింది, ట్రీట్మెంట్ ఇస్తున్న టైంలో చనిపోయాం. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఆల్ మెడికల్ రికార్డ్స్ కూడా మనమైతే ఇవ్వాలి. అర్థమైందండి? అండ్ లాస్ట్ వన్, నామినీ. ఎవరైతే నామినీ క్లెయిమ్కి అప్లై చేస్తున్నారో నామినీ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సమాచారం. నామినీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే అంతా చెక్ చేసి ఓకే అనుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్గా క్లెయిమ్ డబ్బుని, ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్లు అనుకోండి, 2 కోట్ల రూపాయలని ఈ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. ఇది ప్రాసెస్. ఇందులో ఏ తప్పు జరిగినా క్లెయిమ్ రాదు, ఏ డాక్యుమెంట్ లేకపోయినా క్లెయిమ్ రాదు. పచ్చిగా చెప్పాలంటే ఎలా ఎగ్గొడదామా క్లెయిము అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇన్సూరెన్స్ కంపెనీ. చాలా అంటే చాలా జాగ్రత్త. అర్థమైందండి? ఇది ఫస్ట్ వన్. ఇంకా సెకండ్ వన్, నాట్ షేరింగ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. మనం పాలసీ తీసుకునే టైంలోనే చాలామంది తప్పులు, నేముందనుకోండి పేరుంది, తప్పు ఇచ్చేస్తారు, స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఇవి ఇచ్చేస్తూ ఉంటారు, రాదు క్లెయిము. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు కౌశిక్, ఆధార్ కార్డులో ఇలా ఉంది. నేను ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లో అంటే పాలసీ తీసుకునే టైంలో KOUSIK అని ఇచ్చా, రాదు, పోయింది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఇచ్చా, డన్, కథం. సో వాళ్ళు కూడా చూసుకుంటారు ఆధార్ కార్డులో ఇది సేమ్ ఉందా లేదా అని చెప్పి. ఒకవేళ వాళ్ళు చూసుకోకపోతే మీరు తప్పిస్తే చిన్న మిస్టేక్ వలన క్లెయిమ్ రాదు. అర్థమైందా అండి? అదేవిధంగా హ్యాబిట్స్, వాళ్ళు అడుగుతారు స్మోకింగ్ హ్యాబిట్ ఉందా అని చెప్పి, మనం అబ్బే లేదని చెప్తాం, డన్. అబద్ధం చెప్పారా? రేపు మీరు కనుక స్మోకింగ్ వల్ల చనిపోతే క్లెయిమ్ రాదు. వాళ్ళు ఏమంటారు, ఇతనికి హ్యాబిట్ లేదంటండి, అందుకనే ప్రీమియం తక్కువ వేస్తాం,
లేదని చెప్పారు, ఇప్పుడేంటి స్మోకింగ్ వల్ల చనిపోయాడని చెప్తారు, మేము క్లెయిమ్ ఇవ్వం అంటారు. అదేవిధంగా డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా అని చెప్పి అడుగుతారు, మనం లేదంటాం. రేపొద్దున్న డ్రింకింగ్ వలన మనం చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ ఇవ్వదు. ఒకవేళ మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ప్రెజెంట్ స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్ లేదు, మేము లేదని చెప్పాం, రేపొద్దున్న అలవాటైతే ఎలా చెప్పాలి? అలవాటైతే మీరు చెప్పాలి ఇన్సూరెన్స్ కంపెనీకి, చూడండి పాలసీ తీసుకునే టైంలో నాకు ఎటువంటి హ్యాబిట్స్ లేవు, ఇప్పుడు ఉన్నాయి అని చెప్తే ప్రీమియంని కాస్త పెంచుతారు. అర్థమైందండి? సో ముందుగానే చెప్పండి. అదేవిధంగా రాంగ్ మెడికల్ ఇన్ఫో, ఎగ్జాంపుల్గా ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, చిన్న హార్ట్ అటాక్ వచ్చింది ఫస్ట్ టైం, మనం వచ్చిన తర్వాత పాలసీ తీసుకుంటూ ఉన్నాం, అది చెప్పాలి. ఏమైనా మెడికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ముందే మనమైతే చెప్పాలి. ఇలా ఫస్ట్ టైము ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్తే వాళ్ళు ప్రీమియం కాస్త పెంచుతారు. సో చెప్పాం కనుక సెకండ్ టైం హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే క్లెయిమ్ అన్నది వస్తుంది. అదే చెప్పలే, వాళ్ళు ఏమంటారు, ఈ పాలసీ తీసుకోకన్నా ముందు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిందంట, మాకు చెప్పలేదు, సో మేము ఎందుకు ఇస్తాం క్లెయిము, ఇవ్వం అని చెప్పి రిజెక్ట్. సో అందుకనే ప్రతి సమాచారాన్ని మీరైతే ముందుగానే కరెక్ట్గా ఇవ్వండి. ఇవ్వకపోతే ఈ చిన్న కారణం చేత రేపు ఇన్సూరెన్స్ కంపెనీ మనకైతే క్లెయిమ్ని ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా థర్డ్ వన్, ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్, నాట్ సైనింగ్ MWP అంటే మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్. ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్ళైన తర్వాత మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటున్నారు. పెళ్ళైన వాళ్ళకి మాత్రమే ఈ మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ అన్నది వర్తిస్తుంది. అర్థమైందా అండి? పెళ్ళవల నో, అసలు మీరు అడగాల్సిన అవసరం లేదు. అదే పెళ్ళైతే పాలసీ తీసుకుంటున్న టైంలోనే ఇన్సూరెన్స్ కంపెనీని మీరైతే అడగాలి, ఏమని, నాకు మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయండి, నా పాలసీకి లింక్ చేయండి అని చెప్పి మీరైతే అడగాలి. అప్పుడు సెపరేట్గా ఒక డాక్యుమెంట్ ఇస్తారనమాట. ఏం డాక్యుమెంటు? మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో మీ వైఫ్ సంతకం పెట్టాలి. సంతకం పెడితే ఇది వర్తిస్తుంది. అసలు ఎందుకు? సరే బాగానే చెప్పారు, పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా అడగాలి, అడిగితే వైఫ్ సంతకం పెట్టాలి, ఈ యాక్ట్ వర్తిస్తుంది అని చెప్పారు. ఎందుకు ఇది? ఏంటి లాభం? ఎగ్జాంపుల్గా ₹1,00,00,000 కవరేజ్ గల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఉంది. అదేవిధంగా మీకు బ్యాంకులో అప్పు ఉంది, లోన్ ఎంత, 80 lakhs మీకు బ్యాంకులో అప్పు ఉంది. అర్థమైందండి? అన్ఫార్చునేట్గా పాలసీ తీసుకున్న తర్వాత మీరు అనగా పాలసీ హోల్డర్ చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ ఈ కోటిని వాళ్ళ వైఫ్కి ఇస్తుంది, వైఫ్కి ₹1,00,00,000 ఇస్తుంది. వీళ్ళు ఊరుకుంటారా? ఎందుకంటే బ్యాంకులో అప్పు ఉంది, వీళ్ళు ఊరుకోరు బ్యాంక్ వాళ్ళు. వెంటనే మీ వైఫ్ వద్దకు వచ్చి ఈ ₹1,00,00,000లో 80 lakhs మాకు ఇచ్చేయండి అని చెప్పి తీసేసుకుంటారు. ఇంకా మీ వైఫ్కి మిగిలేది 20 lakhs. సరిపోద్దా? సరిపోదు. ఒకవేళ మీరు కనుక పాలసీ తీసుకుంటున్న టైంలో మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్లో మీ వైఫ్ చేత సంతకం పెట్టించినట్లయితే బ్యాంక్ వచ్చి 80 lakhs తీసుకోవడానికి ఎటువంటి అధికారం లేదు. మీ వైఫ్ బ్యాంకుకి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ₹1,00,00,000 మీ వైఫ్కే. ఇంకా మీరు ఈ విధంగా డాక్యుమెంట్లో సంతకం పెట్టించకపోతే అట్లీస్ట్ ఇప్పుడైనా వెళ్ళి పెట్టించండి. ఈ మిస్టేక్ని మీరైతే చెయ్యకండి. నెక్స్ట్ వన్, నాట్ చూజింగ్ బెస్ట్ కంపెనీ. మార్కెట్లో చూసుకున్నట్లయితే చాలా కంపెనీస్ ఉంటాయి, చాలా పాలసీస్ ఉంటాయి. వీటిలో బెస్ట్ ఏది, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తా రండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, ఆ లింక్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి వ్యూ. అర్థమైందా అండి? ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, శాలరీడ్ ఎంతైతే అంత పెట్టండి. అండ్ కాలేజ్, స్మోకింగ్ హ్యాబిట్ ఉందా, నో, ఇవన్నీ కరెక్ట్గా మీరైతే ఇవ్వాలి. అర్థమైందా అండి? సో ఇస్తే ఏ కంపెనీ మీకు ఎంత ప్రీమియంకి ఎంత కవరేజ్ని ఆఫర్ చేస్తుంది, ఏ కంపెనీ బాగుంది మీరైతే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇది పాలసీ బజార్ వెబ్సైట్, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. అర్థమైందా అండి? సో ఇవన్నీ కంపెనీలు, వీటిల్లో బెస్ట్ కంపెనీని ఏ విధంగా చూస్ చేయాలి, నేను ఇయర్లీ పెడతా, మంత్లీ ఉంది ఇయర్లీ పెట్టా. అండ్ కవరేజ్ ఎంత, ₹1,00,00,000, ఎగ్జాంపుల్గా ₹1,00,00,000 అనుకుందాం. ఇక్కడ మీరు ముందు చేయాల్సింది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, దాన్ని ఫిల్టర్ చేయాలి.
ఏ కంపెనీ యొక్క క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉందో దాన్నే మీరైతే చూస్ చేసుకోవాలి. ఎలా? సార్టింగ్. ఇక్కడ చూడండి, క్లైమ్ సెటిల్మెంట్ హై టు లో, క్లిక్, ఫిల్టర్ అయిపోయింది. మ్యాక్స్ లైఫ్కి క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉంది. అదేవిధంగా హెచ్డిఎఫ్సికి 99, ఇవన్నీ మీరైతే చూడొచ్చు. అర్థమైందండి? క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఉంది. ఇలా మీరైతే మంచి కంపెనీని చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా సాల్వెన్సీ రేషియో కూడా 150% కన్నా ఎక్కువ ఉండాలి. మీరు గూగుల్లో కొట్టండి, గూగుల్లో కొడితే వచ్చేస్తుంది అనమాట. 150 కన్నా ఎక్కువ ఉండాలి. దాంతోపాటు పైసా, ఇది కూడా తక్కువ ఉండాలి. ఇప్పుడు ₹1,00,00,000 కవరేజ్. సో పైసా ఏది తక్కువ డబ్బుకి ఆఫర్ చేస్తుందో, ఏ కంపెనీ ఆఫర్ చేస్తుందో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సింపుల్, లో టు హై. ఈ కంపెనీ తక్కువ ధరకి నాకైతే ₹1,00,00,000 కవరేజ్ని ఆఫర్ చేస్తుంది. ఏం కంపెనీ? బజాజ్ అలియన్స్. అండ్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో కూడా ఎక్కువ ఉంది. తక్కువ ప్రైజు, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ. ఈ విధంగా నచ్చిన పాలసీని మీరైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు డైరెక్ట్గా ఇక్కడే బై చేసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? డైరెక్ట్గా ఈ విధంగా మీరైతే బై చేసుకోవచ్చు. డైరెక్ట్గా పాలసీ వచ్చేస్తుంది. చెప్పాను కదా, మీరు లింక్ చేసుకోండి, ఈ ఇన్సూరెన్స్ ఖాతాని లింక్ చేసుకోండి. అదేవిధంగా వీళ్ళు డాక్యుమెంట్ని మన ఇంటికి పంపిస్తారు. ఆ డాక్యుమెంట్ని సేఫ్గా పెట్టుకోండి. ప్రతి సమాచారాన్ని కరెక్ట్గా ఎంటర్ చేసి మీరైతే కొనుక్కోవచ్చు అనమాట. అండ్ కావాలంటే క్లెయిమ్కి ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా అండి? క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, సాల్వెన్సీ రేషియో, అదేవిధంగా ప్రీమియం తక్కువ ఉండాలి, కవరేజ్ ఎక్కువ ఉండాలి. ఇవన్నీ చూసుకోండి. అండ్ మెయిన్ థింగ్, ఏదైతే కంపెనీ వద్ద మీరు తీసుకుంటూ ఉన్నారో ఆ కంపెనీ మంచిదై ఉండాలి. ఎప్పటి నుంచో ఉండాలి మార్కెట్లో. కొత్త పేరు ఏదో జీబుంబా అని చెప్పి కొత్త కంపెనీ వచ్చింది, తీసుకోకూడదు. ఎంత చీప్గా ఆఫర్ చేసినా మీరైతే తీసుకోకండి. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు ఉండాలి. మనం 30 ఇయర్స్ టర్మ్ని చూస్ చేసుకుంటే 30 ఇయర్స్ పాటు వాళ్ళు ఉండాలి మార్కెట్లో. ఉండాలంటే మంచి కంపెనీ ఉండాలి. అదేవిధంగా కొందరికి డౌట్ వచ్చే ఉంటుంది, సార్ ఇదేదో బాగుంది, 2 కోట్లు, కోటి అంట, నేను పాలసీ తీసుకొని సూసైడ్ చేసుకుంటా, వస్తుందా క్లెయిము? అంటే కండిషన్స్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఏమంటాయంటే 1 ఇయర్ వరకు సూసైడ్ చేసుకుంటే రాదు క్లెయిమ్ అంటాయి. కొన్ని కంపెనీలు సూసైడ్కి అసలు డబ్బులే ఇవ్వమంటాయి. అర్థమైందండి? ఇప్పుడు ఐసిఐసిఐ ప్రూవ్ ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే 1 ఇయర్ పాలసీ తీసుకున్న 1 ఇయర్ తర్వాతే సూసైడ్ చేసుకుంటే క్లెయిమ్ అన్నది ఇస్తామని చెప్తున్నారు. అర్థమైందండి? అదేవిధంగా ఇప్పుడు పెళ్ళవల, సో మదర్నో ఫాదర్నో నామినీగా యాడ్ చేస్తారు. రేపు పొద్దున పెళ్ళయింది, వైఫ్ని నామినీగా యాడ్ చేయొచ్చా? ఎస్, చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి చెప్తే వాళ్ళే చేస్తారనమాట. అర్థమైందండి? ఇది కూడా వన్ ఆఫ్ ది మిస్టేక్, ఏ కంపెనీ పడితే ఆ కంపెనీలో పాలసీ తీసుకోవడం. అండ్ 5th వన్, డిలే ఇన్ ప్రీమియం పేమెంట్. ఇప్పుడు నేను ఇయర్లీ చూస్ చేసుకున్నా. ఇయర్లీ నా ఏజ్కి 15,000 అనుకుందాం. ఇది 1 ఇయర్ పాలసీ. నేను ఎవ్రీ ఇయర్ కట్టాలి. ఈ 15,000 ఎవ్రీ ఇయర్ కట్టాలి. ఎప్పటి వరకు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 60 ఇయర్స్ వచ్చేంత వరకు నేను కడదాం అనుకుంటున్నా. సో నాకు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు నేను ఎవ్రీ ఇయర్ 15,000 కట్టాలి. కట్టకపోతే ఏమవుతుంది? ల్యాప్స్, పాలసీ ల్యాప్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ కట్టేసా, నెక్స్ట్ ఇయర్ కట్టాలి, నెక్స్ట్ ఇయర్ కట్టడం మర్చిపోయా, అలా 3-4 మంత్స్ గ్యాప్ ఇచ్చేసా, కట్టలే. సో ఆ తర్వాత రిస్క్ అయితే క్లెయిమ్ రాదు, రిజెక్ట్. సో పాలసీ యాక్టివ్గా ఉన్న టైంలో మనం చనిపోతే అప్పుడు మాత్రమే మన కుటుంబానికి క్లెయిమ్ వెళ్తుంది, లేకపోతే రాదు. ఏమైనా గ్రేస్ పీరియడ్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను మర్చిపోయా, ఇప్పుడు 15,000 కట్టాలి, ఈ మంత్ కట్టడం మర్చిపోయా, ఎలా? ఏమైనా అవకాశం ఉందా? ఎస్, 1 మంత్ గ్రేస్ పీరియడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15th కట్టాలి, 15th జాన్ కట్టాలి, కట్టడం మర్చిపోయా, సో నాకు 15th ఫెబ్ వరకు టైం ఇస్తారనమాట. దీన్నే గ్రేస్ పీరియడ్ అంటాం. ఈ 30 డేస్లో మీరు కనుక ఈ 15,000 కట్టేస్తే పాలసీ మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది, ల్యాప్స్ అవ్వదు. సో టైం అనమాట, మర్చిపోయారులే కామన్ అని చెప్పి టైం ఇచ్చినట్లు. ఆ టైంని కూడా, ఈ గ్రేస్ పీరియడ్ని కూడా మనం కనుక యూజ్ చేసుకోలేదు అనుకోండి, 16th ఫెబ్లో కడదామనుకున్నా కూడా పాలసీ ఉండదు, ల్యాప్స్ అయిపోతుంది. సో మళ్ళీ కొత్తగా పాలసీ తీసుకోవాలి. ఏజ్ అన్నది పెరుగుద్ది కనుక సో ప్రైస్ అన్నది పెరుగుతుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఏజ్ 27 అనుకుందాం. సో మీకు ఒక 16,000కి పాలసీ వచ్చింది. సో ఈ 16,000 కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. మన ఏజ్ పెరుగుతుంది, జబ్బులు వస్తున్నాయి అని చెప్పి పెరగదు, సేమ్ కొనసాగుతూ ఉంటుంది. మిడిల్లో ఏమన్నా జబ్బు వచ్చి మీరు కనుక ఇన్ఫామ్ చేస్తే అప్పుడు పెంచుతారు. అర్థమైందండి? సో మీ ఏజ్ 30, మీకు 60 సంవత్సరాలు వచ్చేంతవరకు తీసుకుందాం అనుకుంటున్నారు. ఈ 30 ఇయర్స్ పాటు సేమ్. సో ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోవడం చాలా అంటే చాలా మంచిది. ఇంకా 6th వన్, డిలే ఇన్ బయింగ్ ద టర్మ్ ప్లాన్. చెప్పాను కదా ఆల్రెడీ. కొందరు ఏం చేస్తారంటే ఏజ్ 26 అనుకోండి, ఇప్పుడు ఎందుకులే టర్మ్ ప్లాన్, తీసుకుందాం ఫ్యూచర్లో, ఎప్పుడో 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత తీసుకుందాం అనుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ చెప్పా మీకు, ఇప్పుడు 15,000 అనుకోండి, మీకు 40 సంవత్సరాలు రాగానే ఇది ఒక 35,000 అవుతుంది. అర్థమైందండి?
ఈ 35,000 కొనసాగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 35,000 కడుతూ ఉండాలి, ఎందుకంటే ఏజ్ పెరిగింది. అదే మీరు 26కి తీసుకున్నారు, జస్ట్ 15,000. సో మీకు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ 15,000 కొనసాగుతూ ఉంటుంది. డబ్బు ఆదా త్వరగా తీసుకోవడం వలన అడ్వాంటేజ్ ఏంటంటే ఆ తీసుకుంటున్న ఇయర్ ఎంతైతే ప్రీమియం ఉందో అదే కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ 35,000 అయింది 40,000కి, ఈ 35,000 కొనసాగుతూ ఉంటుంది. ఇది కూడా మైనస్ అనమాట. ఈ తప్పును కూడా మీరైతే చేయకండి, ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. ఎవరికి తెలుసండి ఎప్పుడు పోతామో, అంతే కదా. యాక్సిడెంట్ అవుతుంది అనుకుంటామా, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వదా? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎవరేజ్ అయితే తక్కువ ఉందో వాళ్ళకే ఎక్కువగా యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్నారు. అప్పుడే పాపం పెళ్ళి అవుతుంది, పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు. సో తీసుకోండి, ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. ఇంకా 7th వన్ అండి, ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఒక పాలసీ ఉంది, టర్మ్ ప్లాన్, ₹1,00,00,000. సో ఈ 1,00,00,000 సరిపోదు అని చెప్పి మీరు ఏం చేశారు, ఇంకొక పాలసీ తీసుకున్నారు వేరే కంపెనీ వద్ద, అది కూడా 1,00,00,000. సో వేరే పాలసీ తీసుకుంటున్న టైంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీ, ఆల్రెడీ ఇంకొక పాలసీ ఉంది నాకు, ఉన్నా కూడా తీసుకుంటూ ఉన్నా అని చెప్పి మీరైతే ఈ కొత్త కంపెనీకి చెప్పాలి. ఆ కొత్త కంపెనీకి ఈ పాత పాలసీ నంబర్ కూడా చెప్పాలి. చెప్తే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. అర్థమైందండి? అదేవిధంగా పాత కంపెనీకి కూడా నేను ఇంకొక పాలసీ తీసుకుంటూ ఉన్న ₹1,00,00,000 పాలసీ అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు కొత్త పాలసీ నెంబర్ని. ఇలా ఇద్దరికి మనమైతే ఇన్ఫామ్ చేయాలి. ఎగ్జాంపుల్గా ఇన్ఫామ్ చేయలే, ఒకరికి తెలియకుండా ఇంకొక పాలసీ తీసుకున్నాం, రేపు పొద్దున్న రిస్క్ అయింది, అప్పుడు మీ నామినీ ఇద్దరికి క్లెయిమ్కి అప్లై చేస్తారనమాట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, ఆల్రెడీ వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర కూడా క్లెయిమ్కి అప్లై చేశారు అని చెప్పి ఇద్దరికి తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, తెలివిగా మీరు ముందుగా చెప్పలేదు కనుక వీడొక 50 lakhs వాడొక 50 lakhs, టోటల్గా 1 year మీ నామినీకి ఇస్తారనమాట. ఎందుకు మీరు చెప్పలే, చెప్పున్నట్లయితే 1,00,00,000 2 కోట్లు మీ కుటుంబానికి వెళ్ళేది. అర్థమైందండి? సో చెప్పండి, ఖచ్చితంగా మీరైతే చెప్పండి. ఇన్ని క్లాజెస్ ఉంటాయి. నేను చెప్పింది జస్ట్ చాలా చిన్న ఇన్ఫర్మేషన్. పూర్తి సమాచారం కావాలంటే ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే టర్మ్ ఇన్సూరెన్స్ కోర్స్ ఉంది. ఈ కోర్స్ వచ్చేసి 2 hours అలా ఉంటుందన్నమాట. కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కోర్సు, మ్యూచువల్ ఫండ్ కోర్సు, స్టాక్ మార్కెట్ కోర్సు, ఇలా A to Z, హోమ్ లోన్ కోర్సు, పూర్తి సమాచారం మీరు ఫినాన్స్ నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాపే. ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్ ఉంది, ఒకసారి చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. ఇలా చెప్పాలంటే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ బిజినెస్ అండ్ ఫార్మింగ్ కోర్సెస్. అదే ఇంపార్టెంట్. మీరు ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ వ్యాపారం గురించి ఏమీ తెలియదు, వరి అవ్వద్దు, ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది. రెస్టారెంట్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరైతే రెస్టారెంట్ రంగంలో గత 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ టేబుల్ ఎంత చెప్తారు, మేము అడుగుతాం, ఈ చైర్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాం. మీకు 10 లక్షల పెట్టుబడి అయింది కదా, 10 లక్షలు ఎలాగా, లోన్ వస్తుందా, ఇలా A to Z అడుగుతాం అనమాట. ఇలా పూర్తి సమాచారం ఫ్రీడమ్ యాప్లో ఉంది. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు A to Z చెప్తారు. మీకు డౌట్స్ వస్తే ఫ్యూచర్లో మీరు ఏంటంటే ఆ మెంటర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన సక్సెస్ అయ్యారో ఆ రైతన మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ కోర్సు, పపాయా కోర్సు, అంటే ఇలా ప్రతి పంట గురించి కోర్సు ఉందన్నమాట. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ వీడియో ఫ్రీ, మీరు చూడండి, ఫస్ట్ వీడియో ఫ్రీ కాబట్టి. సో నచ్చితే బాగుంది, వర్త్ అనిపిస్తే సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరైతే కొనుక్కోవచ్చు అనమాట. కంప్లీట్ కోర్స్ని మీరైతే చూడొచ్చు, లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. కోర్సులు మినిమం 599 నుంచి స్టార్టింగ్ అండి, స్టార్టింగ్ ఫ్రమ్ 599. సో ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఉంది. అదేవిధంగా పాలసీ బజార్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంది. కావాలంటే మీరు పాలసీ బజార్ ద్వారా పాలసీ కొనుక్కోవచ్చు కావాలంటే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.